సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు అన్నదాతలు. 2 నెలలుగా యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నాయి. ప్రభుత్వం అందించలేకపోతుందంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. తమ పంట పొలాలు కాపాడుకోవడానికి 5-6 గంటలు వెయిట్ చేస్తే ఒక యూరియా బస్తా మాత్రం ఇస్తున్నారంటూ అక్కడికి వచ్చినటువంటి మహిళలు ప్రభుత్వం పైన శాపనార్థాలు పెడుతూ ఉన్నారు. 2 నెలలుగా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, తమకు యూరియా అందించట్లేదు. పొలాలను కూడా ఏపుగా ఎదిగాయి, వాటిని కాపాడుకోవాలంటే యూరియా వేయాలి కాబట్టి ఇప్పుడు యూరియా కానీ వేయకపోతే పంట పొలాలను కూడా దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతామంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం యూరియాను తెప్పించాలి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. వానాకాలం సీజన్ అయిపోతుంది, ఇప్పటివరకు కూడా యూరియా అందించట్లేదు. వెనుకకి వేసినటువంటి పంట పొలాలను కూడా మాడిపోతూ ఉన్నాయి. పంట పొలాలను కూడా దిగుబడి రాక ఎక్కడికక్కడ కూడా నష్టపోయే పరిస్థితి వచ్చినట్టు కూడా మహిళా రైతులు వాపోతూ ఉన్నారు. పండగ పూట కూడా పస్తులతో ఇక్కడ వచ్చి పడిగాపులు కాస్తూ ఉన్నాం. 5-6 గంటలు వెయిట్ చేసి ఒక యూరియా బస్తా మాత్రం ఇస్తూ ఉన్నారు. యూరియా అంతా కూడా బ్లాక్లో అమ్ముకుంటున్నారు, ప్రైవేట్లో అమ్ముకుంటున్నారు. తమకు మాత్రం యూరియా ఇవ్వట్లేదంటూ మహిళా సంబంధించినటువంటి రైతులందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి హుజూర్నగర్ ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవాలి, తమకు యూరియా అందించాలంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి మహిళా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కూడా రద్దీగా మారింది. పండగ సెలవులు పూర్తి చేసుకుని యూటర్న్ జర్నీలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా వేల వాహనాలు రోడ్డు ఎక్కడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాల రద్దీ అనేది మనకు కనపడతా ఉంది. దీంతోపాటు చౌటుప్పల్, చిట్యాల, అదేవిధంగా నార్కట్పల్లి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం అవుతుండడంతో సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు వెళ్తూ ఉంటే నెమ్మదిగా వాహనాలు కూడా ముందుకు కదులుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్ సంబంధించినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వాహనాలు అక్కడే లేటుగా కదులుతుండడంతో వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్ అనేది నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా వాహనాల రద్దీ అనేది మనకు కనపడింది, ట్రాఫిక్ జామ్ కనపడింది. దీంతోపాటు కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా ఎక్కడికక్కడ కూడా 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాంట్రాక్టర్ పట్టించుకోవట్లేదు, ఎన్హెచ్ అధికారులు పట్టించుకోవట్లేదు. ఫలితంగా తమంతా కూడా గంటల తరబడి రోడ్లలోనే, కార్లలోనే తమంతా కూడా పడిగాపులు కాస్తూ ఉన్నాం, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దసరా పండుగ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రోడ్డెక్కేటువంటి అవకాశం ఉంది. వేల వాహనాలు వస్తాయన్నటువంటి అంచనా నేపథ్యంలో అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సి ఉండే అని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తామంతా కూడా తీవ్రంగా 3-4 గంటల పాటు ట్రాఫిక్ జామ్ నిరుక్కొని ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో ప్రైవేట్ స్కూల్స్ అంతా కూడా ఆ విద్యార్థులను లోపలికి రానివ్వట్లేదు. వారికి హాస్టల్ వసతి సంబంధించినటువంటి సదుపాయం కూడా కల్పించట్లేదు. ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. తామంతా కూడా విద్యార్థులకు చదువు చెప్పే పరిస్థితులు లేము. పాఠశాలలన్నీ కూడా నష్టాలు నడుపుతూ ఉన్నాం. ఇప్పటికీ ఆస్తులన్నీ కూడా తనాఖా పెట్టి పాఠశాలలు బలవంతంగా నడుపుతూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు, ప్రోత్సాహం లేదు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద మేము విద్యార్థులను చదివిస్తూ ఉంటే వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంటే వారికి ఇవ్వాల్సినటువంటి ఫీజులను, బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తామంతా కూడా ఇబ్బంది పడుతున్నామని ఒకవైపు యాజమాన్యాలు చెప్తూ ఉన్నారు. మరొకవైపు విద్యార్థుల విద్యార్థులు కూడా మనోవేదన గురవుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని ఆశ పెట్టి వెనుకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తామని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెట్టారు. తీరా అందులో జాయిన్ అయిన తర్వాత నిధులు విడుదల చేయకుండా, బకాయిలు విడుదల చేయకుండా తమ విద్యార్థుల్ని మనోవేదన గురి చేస్తున్నారంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే పెండింగ్ ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేయాలి. విద్యార్థుల్ని యథావిధిగా ఉన్నత విద్యను అభ్యసించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.